హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం విద్యా దృక్పథంలో భారతీయ విశ్వవిద్యాలయాల చట్టము 1902 భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1902 దీంట్లో ఉన్న విషయాల గురించి చూద్దాం. అసలు ఈ భారతీయ విశ్వవిద్యాలయ చట్టం అంటే ఏంటి? 1902 అమ్మ 1902 భారతీయ విశ్వవిద్యాలయ చట్టము 1902లో కొన్ని తీర్మానాలు మరియు కమిటీలు అనేవి ఏర్పడినాయి. ఈ భారతీయ విశ్వవిద్యాలయ చట్టంలో గోఖలే తీర్మానం అనేది ఏర్పడింది. 1911లో గోఖలే తీర్మానం అనేది ఏర్పడిందనమాట. శాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయాల కమిషన్ ఇది 1917లో స్థాపించడం జరిగింది. శాడ్లర్ కమిషన్ లేదా కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ 1917. హోటాగ్ కమిటీ 1929లో స్టార్ట్ అయింది. ఎబర్ట్ వుడ్ల నివేదిక అనేది 1937లో స్టార్ట్ అయిందనమాట. సార్జెంట్ కమిటీ 1944 నుంచి సార్జెంట్ కమిటీ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ మనకి ఈ విశ్వవిద్యాలయ చట్టం అంటే ఏంటి, అసలు దీంట్లో ఈ తీర్మానాలు, ఈ కమిటీలు, ఈ నివేదికలు ఏంటి అనేవి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఈ భారతీయ విశ్వవిద్యాలయ చట్టం అనేది 1902లో ప్రారంభమైంది కదా. ఇక్కడ 1902 విశ్వవిద్యాలయాల కమిషన్ సూచనలను అమలు చేసేందుకు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో విశ్వవిద్యాలయ చట్టం ఆమోదించబడింది. ఇక్కడ 1902 విశ్వవిద్యాలయ కమిషన్ సూచనలను అమలు చేసేందుకు ఏ చట్టం అయితే విశ్వవిద్యాలయ కమిషన్ సూచనలను అమలు చేయడానికి ఇక్కడ ఒక చట్టాన్ని రూపొందించారన్నమాట. అంటే విశ్వవిద్యాలయాలు అంటే ఏంటి? హయ్యర్ ఎడ్యుకేషన్స్ని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని డెవలప్ చేయడానికి ఒక చట్టాన్ని నియమించారు. ఆ చట్టం అనేది ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో విశ్వవిద్యాలయాల చట్టం ఆమోదించబడింది. ఈ ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఈ విశ్వవిద్యాలయ చట్టం ఆమోదించబడిన తర్వాత దీనికి భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904 అంటారు. అంటే దీన్ని ఒక పేరు పెట్టడం జరిగింది. అది ఏంటిది అంటే భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం అని పేరు పెట్టడం జరిగింది. ఈ భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం 1902 అనేది ఎప్పటి నుంచి, అసలు దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, దీనిలో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అంటే ఈ చట్టంలో ముఖ్య అంశాలు వచ్చేసి సెనెట్లో సభ్యుల సంఖ్య తగ్గించబడింది. అంటే సభ్యులు ఉంటారు కదా, ఒక చట్టం ఏర్పడడానికి దాన్ని ఆమోదించే వాళ్ళు ఉంటారు, ఆమోదించకుండా వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. అలాగా ఇక్కడ మనకి సెనెట్ సభ్యుల సంఖ్య, దాంట్లో ఉండే సభ్యుల సంఖ్య అనేది తగ్గించబడింది. అంటే తక్కువ మందితోనే ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. అది ఆమోదించే దిశగా సాగాలి అని వీళ్ళ ఉద్దేశం అన్నమాట. విశ్వవిద్యాలయాల విధులు విస్తృతపరచబడ్డాయి. అంటే విశ్వవిద్యాలయాలు అంటే హయ్యర్ ఎడ్యుకేషన్స్ అనేవి డెవలప్ చేయడానికి దాంట్లో ఉండే విధానాలన్నింటినీ కూడా స్ప్రెడ్ చేయటం అనేది జరిగింది. విస్తృతపరచటం అంటే స్ప్రెడ్ చేయటం. విశ్వవిద్యాలయాల విధులను విస్తృతపరచబడ్డాయి. ఇవి తమంతట తామే ప్రొఫెసర్లు, లెక్చరర్లను నియమించుకోవచ్చు. పరిశోధనకు కావలసిన అవకాశాలు కల్పించారు. సిండికేట్లకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వబడింది. అంటే ఇక్కడ ప్రొఫెసర్లను, విశ్వవిద్యాలయాలు అంటే హైయర్ ఎడ్యుకేషన్స్ అంటే మాస్టర్ డిగ్రీస్, ఎంఎస్సి, ఎంబీఏ, ఎంసీఏ ఇలాంటి ఎలాగైతే హయ్యర్ స్టడీస్ ఉంటాయో, పిహెచ్డి, వీటిని డీల్ చేయాలి అంటే లెక్చరర్స్ కానీ లేకపోతే ప్రొఫెసర్స్ కావాలి. వీళ్ళని నియమించుకునే హక్కు అనేది తమంతట తామే తీసుకోవచ్చు. అంటే ఈ కమిటీ వాళ్ళే తీసుకోవచ్చు అన్నమాట. ఎలాగైనా కానీ ఆ కమిటీలో ఉన్న సభ్యులకి సంబంధించిన విషయాలు ఆ కమిటీలో ఉన్న సభ్యులు డిస్కస్ చేసుకుని వాళ్ళు మాత్రమే ఈ సభ్యులని ఎన్నుకునే హక్కు ఉంది అని ఇక్కడ నియమించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. ఈ పరిశోధనకు కావాల్సిన అవకాశాలు కల్పించారు. దీనికి కావాల్సిన అవకాశాలని కల్పించారన్నమాట. సిండికేట్ల చట్టపరమైన గుర్తింపు ఇవ్వబడింది. వాటిలో విశ్వవిద్యాలయాల ఉపాధ్యాయులకు తగిన ప్రాధాన్యత కల్పించబడింది. అంటే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు ఉంటారు కదా, వాళ్ళకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించడం జరిగింది. అంటే కళాశాలలకు విశ్వవిద్యాలయ అనుబంధ ప్రతిపత్తి కల్పించేటప్పుడు కఠిన నియమాలు విధించబడ్డాయి. అంటే ఏంటి, కళాశాలలో రన్ చేయాలి అంటే వాటికి ఒక పర్టికులర్ నియమాలు అనేవి, ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ నియమాలను, ఆ సూత్రాలను వాళ్ళు అనుసరించాల్సిందే అని ఒక కఠినమైన నియమాలను, ఒక ప్రిన్సిపల్స్ని వాళ్ళు
విధించబడ్డారు. కళాశాలలో విద్యా ప్రమాణాలను కాపాడేందుకు వాటిని అప్పుడప్పుడు తనిఖీ చేసేందుకు సిండికేట్కు అధికారం ఇవ్వబడింది. అంటే ఇప్పుడు పాఠశాలలో రన్ చేసిన తర్వాత డిఈఓలు ఎంఈఓలు వాళ్ళు వస్తారు కదా, మన స్కూల్లో చెకింగ్కి దానికి వస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఏం చేశారు, కళాశాలలో విద్యా ప్రమాణాలను కాపాడేందుకు వాటిని అప్పుడప్పుడు తనిఖీ చేసేందుకు, అంటే రన్ అనేది ప్రాపర్గా రన్ జరుగుతుందా, రన్నింగ్ అనేది ఉందా, పీరియడ్స్ జరుగుతున్నాయా, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇది ఎలా డెవలప్ అయింది, ఈ విశ్వవిద్యాలయాన్ని ఇంకా బాగా ఎలా డెవలప్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ చెక్ చేయడానికి తనిఖీ అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉండేదన్నమాట. వాళ్ళు అది చేసేది ఎవరు అంటే సిండికేట్కు చెందిన అధికారులు. సిండికేట్కు చెందిన అధికారులు విషయాలన్నింటినీ కూడా వాళ్ళు పరిశీలిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా ఈ చట్టం విశ్వవిద్యాలయ విషయాల మీద ప్రభుత్వ పట్టును మరింత పెంచింది. ఈ చట్టం ఏం చేసిందంట, విశ్వవిద్యాలయాల విషయాల మీద ప్రభుత్వ పట్టును మరింత పెంచింది. అంటే ఈ చట్టం ఎక్కువగా విశ్వవిద్యాలయాల స్థాపనకి, ఎక్కువగా పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, ఎక్కువగా హయ్యర్ ఎడ్యుకేషన్ స్టడీస్ని బాగా ఇంప్రూవ్ చేయాలి అని ఈ చట్టం ఈ ప్రభుత్వ పట్టును మరింత పెంచింది. అంటే ప్రభుత్వం ఒక పట్టుని ఇలాగే చేయాలి, మనం ఎలాగైనా కానీ మనం దీన్ని సాధించాలి అనే ఒక పట్టు ఉంటుంది కదా. మనకి డిఎస్సిలో ఎలాగైనా జాబ్ రావాలి, మనం ఎలాగైనా ఈ జాబ్ని కొట్టాలి అని మనకు ఒక కాన్ఫిడెంట్ అంటూ ఉంటుంది, ఒక పట్టు ఉంటుంది. అలాగా ఈ ప్రభుత్వానికి ఒక పట్టు ఉందంట. ఏంటి అంటే ఆ విశ్వవిద్యాలయాల్ని మనం ఎలాగైనా డెవలప్ చేయాలి అని. ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు ఉదారంగా స్కాలర్షిప్లు ఇచ్చి ఉన్నత విద్యను అభ్యసించుటకు ప్రోత్సహించట్లేదు. అంటే విద్యార్థులు ఈ ప్రభుత్వంలో ఈ భారతీయ విద్యార్థులకు ఉదారంగా అంటే స్కాలర్షిప్లు ఇవ్వటము అలాంటి ఏం చెయ్యట్లేదు. చేస్తే ప్రోత్సహిస్తే వాళ్ళే వచ్చి చక్కగా చదువుకుంటారు కదా, అలా ప్రోత్సహించటం లేదు అని చెప్పడం జరిగింది. సేనేట్ సిండికేట్లలో భారతీయులకు ప్రాతినిధ్యం తగ్గింది. సేనేట్ సిండికేట్లలో ఇలాంటి విశ్వవిద్యాలయాల్లో భారతీయుల యొక్క ప్రాతినిధ్యం అనేది తగ్గిందనమాట. ఎందుకు అంటే వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే వాళ్ళకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని బట్టి అవి వాళ్ళు చదవకుండా వేరే ఉద్యోగంలో జాయిన్ అయిపోవటం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి అన్నమాట. అనేక లోపాలు ఉండటం వల్ల ఈ చట్టాన్ని ఏం చేశారంట, భారత జాతీయ నాయకులు పూర్తిగా వ్యతిరేకించారు. అంటే అనేక లోపాలు ఉండటం వల్ల, చాలా లోపాలు అనేవి ఈ చట్టం లోపల ఉద్భవించినాయి. అంటే ఈ చట్టం లోపల చాలా లోపాలు ఉన్నాయి అని గ్రహించిన తర్వాత ఈ చట్టాన్ని భారత జాతీయ నాయకులు పూర్తిగా వ్యతిరేకించారు. ఎవరైతే భారత జాతీయ నాయకులు ఉంటారో, అంటే ఎవరైతే మన భారత్ని పరిపాలించే నాయకులు ఉంటారో వాళ్ళు ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఉన్న గోఖలే ఈ చట్టాన్ని తీవ్రంగా నిరసించాడు. ఎవరు లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యునిగా ఉన్న ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే. ఈయన ఏం చేశారు, శ్రీ గోపాలకృష్ణ గోఖలే గారు ఈ చట్టాన్ని తీవ్రంగా నిరసించాడు. అంటే ఈ చట్టం అనేది వద్దు, ఈ చట్టం వల్ల మనకి ఎలాంటి ప్రయోజనాలు లేదు, స్కాలర్షిప్స్ ఇవ్వటం లేదు, స్కాలర్షిప్స్ అనేది ఇచ్చి పిల్లల్ని భారతీయ పౌరుల్ని, భారతీయ స్టూడెంట్స్ని వాళ్ళని ప్రోత్సహించటం లేదు, ఇలాంటి విషయాలు చాలా నెగిటివ్ విషయాలు అనేవి దీంట్లో ఉన్నాయి అని వీటిని ప్రోత్సహించటం అనేది ఆపేశారు. గోఖలే ఈ తీర్మానాన్ని తీవ్రంగా నిరసించారు. అసలు గోఖలే తీర్మానం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1911లో గోఖలే తీర్మానం అనేది స్టార్ట్ అయింది. అసలు ఈ గోపాలకృష్ణ గోఖలే ఎందుకు ఈ తీర్మానాన్ని స్టార్ట్ చేశారంటే స్త్రీ విద్యను ప్రోత్సహించడానికి. గోపాలకృష్ణ గోఖలే ప్రముఖ జాతీయ నాయకుడుగానే కాక గొప్ప విద్యావేత్తగా కూడా గుర్తింపు పొందాడు. అంటే గొప్ప విద్యావేత్త అంటే ఏంటి, బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అనమాట. అందుకనే ఇతని చాలా గొప్ప విద్యావేత్తగా కూడా గుర్తింపు పొందాడు. భారతదేశంలో విద్యావ్యాప్తి పట్ల తపన గలవాడు. అంటే భారతదేశంలో విద్యను ఎలాగైనా అభివృద్ధి చేయాలి అనే ఒక తపన అనేది తనలో ఉందన్నమాట. దేశ విద్యావసరాలు తెలిసిన వాడు, దేశానికి ఎలాంటి అవసరాలు కావాలి, ఎలాంటి విద్యా అవసరాలు ఉంటే మన దేశం అనేది బాగుపడుతుంది, మన దేశం మీద విద్య యొక్క ప్రభావం ఎలా ఉంది, ఈ విషయాలన్నీ కూడా తెలిసిన వాడు ఎవరు అంటే గోపాలకృష్ణ
గోఖలే. దేశ అభివృద్ధికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య ప్రాధాన్యతను గుర్తించిన వాడు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు. ఈయన దేశ అభివృద్ధికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య అంటే ఉచితంగా పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో ఎలాగైతే పిల్లలు చదువుకుంటున్నారో పేద పిల్లలు వాళ్ళకి ఉచితంగా విద్యను అందించాలి, విద్య వల్ల మన దేశం అనేది బాగుపడుతుంది, మన దేశం అనేది డెవలప్ అవుతుంది అని గుర్తించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే శ్రీ గోపాలకృష్ణ గోఖలే గారు. 1911లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య మీద గోఖలే ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది నేను చెప్పాను కదా, భారతీయ విశ్వవిద్యాలయ చట్టం అని చెప్పాను కదా, దీన్ని 1911లో ఈ చట్టం ప్రారంభమైంది. ఇది ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య మీద ఒక తీర్మానాన్ని ఈయన ప్రవేశపెట్టారనమాట. ఆ తీర్మానంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి అంటే ప్రాథమిక విద్యతో సంబంధం ఉన్న, చూడండి ఒకసారి నేను ఇక్కడ కొన్ని తీర్మానాలు అనేవి మెయిన్గా ఉన్నాయి. ఈ తీర్మానాలు ఏంటి అంటే ప్రాథమిక విద్యతో సంబంధం ఉన్న భారతీయ నాయకులలో శ్రీ గోపాలకృష్ణ గోఖలే ఒకరు. ఈయన ఏం చేశారు, నిరక్షరాస్యులు అమాయకులున్న జాతి సంపూర్ణమైన అభివృద్ధిని సాధించలేదు, పోటీ పడలేదు అని గోఖలే వాదించారు. ఈయన ఎక్కువగా మన దేశంలో నిరక్షరాస్యులు ఉంటే వాళ్ళ అమాయకులుగా ఉన్న జాతి అనేది డెవలప్ అవ్వదు, మనం అభివృద్ధిని సాధించలేము. మన డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు అవుతుందంటే ప్రతి విద్యార్థి ప్రతి ఇంట్లో నుంచి ఒక విద్యార్థిలాగా డెవలప్ అవ్వాలి, ప్రతి ఇంట్లో నుంచి విద్యార్థి డెవలప్ అవ్వాలి అంటే విద్యార్థి చదువుకుని ఒక విద్యార్థి దశ నుంచి కూడా తను ఒక మంచి ఉపాధ్యాయుడుగా కానీ లేకపోతే ప్రభుత్వంలో ఏదో ఒక ఉద్యోగం సాధించి ఒక మంచి పొజిషన్లోకి వస్తేనే మన ఇండియా డెవలప్ అవుతుంది అని వాదించారనమాట. 1910లో శ్రీ గోపాలకృష్ణ గోఖలే గారు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుడిగా చేరారు. ఈయన ఆ కౌన్సిల్లో చేరిన తర్వాత ఏం చేశారంట, 6 నుంచి 10 సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ఇవ్వాలని ఈ తీర్మానంలో పేర్కొనటం జరిగింది. అంటే 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలు అంటే ఎవరు వస్తారు మనకి, 6 నుంచి 10 సంవత్సరాల పిల్లలు అంటే ప్రైమరీ 1st క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు 5th క్లాస్ వరకు ఉన్న పిల్లలందరికీ కూడా ప్రభుత్వమే విద్యా బాధ్యతలను భరించాలి, విద్య యొక్క ఖర్చుని మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించి వాళ్ళకి ఉచిత విద్యను అందించాలి అని ఈయన పేర్కొనటం జరిగింది. ప్రాథమిక విద్య నిర్వహణ కోసం చేసే ఖర్చులు స్థానిక సంస్థలు ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో భరించాలని సూచించారు. ఇప్పుడు ప్రాథమిక విద్యా నిర్వహణ కోసం చేసే ఖర్చులు, ఈ ఖర్చులన్నీ ఉంటాయి కదా, ఈ ఖర్చులన్నీ ప్రభుత్వము దాంతోపాటు ఎవడైతే ఆ సంస్థని నడుపుతున్నారో ఆ సంస్థను నడిపే వాళ్ళు ఆ ప్రభుత్వానికి చెందిన వ్యక్తులు, ఆ ప్రభుత్వం అనేది 1:2 నిష్పత్తిలో ఆ రేషియోలో భరించాలని సూచించారనమాట. శ్రీ గోఖలే గారు 1911లో ఒక బిల్లును ప్రవేశపెట్టాడు. ఆ బిల్లులో ఆ ప్రాథమిక విద్యను కొన్ని ప్రాంతాలలోనైనా ప్రవేశపెట్టాలని, స్థానిక సంస్థలు ప్రాథమిక విద్యా వ్యాప్తికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చాలని సూచించారు. ఈ బిల్లులో మెయిన్ ఏమున్నాయంటే స్థానిక సంస్థలు ప్రాథమిక విద్యా వ్యాప్తికి కావాల్సిన ఆర్థిక వనరులు. ఇప్పుడు మనం ఒక స్కూల్ స్టార్ట్ చేయాలి అంటే ఆ ఎక్విప్మెంట్ అనేది కావాలి, బెంచెస్ అని, బ్లాక్ బోర్డ్ అని, ఇవన్నీ కావాలి కదా, టీచర్స్ కావాలి, ఉపాధ్యాయులు వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, ఇవన్నీ ఖర్చులు అనేవి ప్రభుత్వం 1:2 నిష్పత్తులు ఎవరైతే ఈ సంస్థని స్థాపిస్తున్నారో ఆ స్థాపించిన సంస్థకి చెందిన వ్యక్తులు దాంతోపాటు ప్రభుత్వం కూడా 1:2 నిష్పత్తిలో ఈ ఖర్చులని భరించాలి అని చెప్పడం జరిగిందనమాట. 6 నుంచి 10 సంవత్సరాల మధ్య ఉన్న బాలబాలికలకు బడిలో చేర్చని వారి తల్లిదండ్రులను శిక్షించాలని సూచించారు. ఈ బిల్లులో ఏం చెప్పారు, ఎవరైతే స్కూల్కి పంపించకుండా ఇంట్లో కూర్చోబెట్టుకోవటం లేకపోతే పనికి పంపించడం చేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులని శిక్షించాలి అని ఈ గోఖలే తీర్మానంలో చెప్పడం జరిగిందనమాట. ఈ బిల్లు ప్రభావం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం 1913లో నూతన విద్యా విధానాన్ని ప్రకటించింది. ఈ బిల్లు బాగా ప్రభావం చూపటం వల్ల బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, ఇలా కాదు ఈ విద్యా విధానంని మార్చాలి, ఎలాగైనా కానీ వీళ్ళని మార్చాలి అనే ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, 1913లో ఒక నూతన విద్యా విధానాన్ని, కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిందనమాట. ఈ కొత్త విద్యా విధానం యొక్క మెయిన్ ఉద్దేశాలు ఏంటి అంటే ప్రాథమిక విద్యా వ్యాప్తి కొరకు కేంద్రంలో విద్యా కార్యదర్శిని నియమించాలి. ప్రాథమిక విద్యా వ్యాప్తి కొరకు అంటే 6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులకి ఒక విద్యా కార్యదర్శిని నియమించాలి.
ప్రతి సంవత్సరం బడ్జెట్ వివరణలో ప్రాథమిక విద్యా ప్రగతికి సంబంధించిన ప్రస్తావన ఉండాలి. ఎప్పుడైతే బడ్జెట్ గురించి మనం ఇయర్లీ బడ్జెట్ ఎలాగైతే సబితా ఇంద్రారెడ్డి తీస్తున్నారో, ఈ సబితా ఇంద్రారెడ్డి బడ్జెట్ విద్యాశాఖకి చెందిన ఆవిడ కదా. ఈ విద్యాశాఖకి చెందిన ఈవిడ ఏం చేస్తారు, ప్రతి సంవత్సరం బడ్జెట్ మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి బొత్స గారు, సబితా ఇంద్రారెడ్డి ఏం చేస్తారు, బడ్జెట్ని మనకి మొత్తం ఎంత వచ్చింది క్యాలిక్యులేషన్ మొత్తం చూసుకుంటూ ఉంటారు కదా ఆవిడ. ఇక్కడ మనకి ఈ ప్రతి సంవత్సరం బడ్జెట్ వివరణ అనేది ఇచ్చేటప్పుడు ఆ టైంలో అంటే స్వాతంత్రం రాకముందు ప్రతి సంవత్సరం బడ్జెట్ వివరణలో ప్రాథమిక విద్యా ప్రగతికి సంబంధించిన ప్రస్తావన ఉండాలి. అంటే విద్యార్థి చదువుకుంటున్న రోజుల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థి యొక్క ఖర్చు ఎంత అవుతుంది, వాళ్ళకి ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలి, ఆ విద్యా సంస్థలకి ఎంత ఖర్చు అవుతున్నాయి, ఈ వివరణ కూడా ఆ బడ్జెట్లో చేర్చాలి అని చెప్పడం జరిగింది. గోఖలే తీర్మానంలోని నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్య కల్పించాలన్న సూచన తప్ప మిగతా వాటన్నిటికీ ప్రభుత్వం ఆమోదించింది. అంటే ఉచిత విద్య అనేది పక్కన పెట్టేసింది. ఉచిత విద్య లేదు, ఉచిత విద్య ప్రాథమిక విద్య కల్పించాలన్న సూచన అదొకటి మాత్రం ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని పక్కన పెట్టేసి మిగతా అన్నిటినీ ఆమోదించింది. ఇదే గోఖలే తీర్మానంలో ముఖ్య అంశం. ఇదే గోఖలే తీర్మానంలో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఏంటి అంటే అది ప్రాథమిక విద్యకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళని ప్రైవేట్ విద్యా సంస్థలకే ఎక్కువగా ప్రోత్సహించినట్టు, అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అన్నట్టుగా చూపించింది అనమాట. ఇక్కడ 1913 నూతన విద్యా విధానం అనేది ప్రారంభమైంది. ఈ నూతన విద్యా విధానంలో కొన్ని కమిషన్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో గోఖలే తీర్మానం తర్వాత ఈ ప్రాథమిక విద్య కోసం ఈ విధానాన్ని ప్రకటించారనమాట. గోఖలే తీర్మానంలో ముందు మెయిన్ చెప్పింది ఏంటి, గోఖలే తీర్మానంలో చెప్పింది స్త్రీ విద్యను ఎక్కువగా ప్రోత్సహించాలని చెప్పారు. తర్వాత దాంతోపాటుగా ప్రతి విద్యార్థిని ఉచితంగా విద్యను అందించాలి అని చెప్పడం జరిగింది. ఈ ఉచిత విద్య గురించి మనకి ఎలాంటి విషయాలు కూడా ప్రభుత్వం ఆమోదించలేదు, వాటిని పక్కన తోసేసింది అనమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ వరకు నెక్స్ట్ వీడియోలో మీకు 1913 నూతన విద్యా విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజెస్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.